హాయ్, ఎలా ఉన్నారు? మీకు ఈరోజు కరివేపాకు పొడి చేసి చూపిస్తాను. ఇది టిఫిన్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ముందుగా కడాయిలో ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు వేసి వేపుకోండి. ఇందులోని ఇప్పుడు మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి సిమ్లోనే ఎర్రగా వేపుకోండి. మంచి సువాసన వచ్చే వరకు వేపుకోండి. ఎర్రగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో చింతపండు వేసి చింతపండులో తడారిపోయే వరకు వేపుకోండి. ఇప్పుడు ఇందులో నువ్వులు వేసుకుని కొంచెం వేపుకోండి. స్టవ్ ఆపేసినా అవి వేగిపోతాయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకుని దానిలో కరివేపాకు వేసుకుని వేపుకుందాం. ఇది కూడా సిమ్లోనే వేపుకోవాలండి. కరివేపాకుని రాత్రి ఉప్పు నీళ్ళతో కడిగేసి ఒక పేపర్ మీద పరిచేయండి. తెల్లారేసరికి మొత్తం ఆరిపోయి ఉంటుంది. అది తీసి ఒక డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 1 వీక్ వరకు మీకు అంతే ఫ్రెష్గా ఉంటుంది. కరివేపాకు పొడికి కూడా ఎక్కడ కొంచెం వాటర్ కూడా ఉండకూడదండి. అందుకే రాత్రి కడిగేసుకుని పేపర్ మీద పెట్టుకుంటే మీకు ఒక చుక్క వాటర్ కూడా ఉండదు. కరివేపాకుని క్రిస్పీగా వేపుకోండి. కరివేపాకును కూడా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా మనం వేపుకున్న పప్పులు వేసి దానిలోని సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోని కరివేపాకు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. అంతేనండి, అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పొడి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.